evening, everybody. Requesting everyone to please have your seats. Akkada bayita unna vallandaru kuda please lopaliki vachi కూర్చోండి. We are about to start the event. హలో ఎవ్రీబడి, గుడ్ ఈవినింగ్. అతిథి టీమ్ మెంబర్స్ అందరూ ఇలా ఆసీనులై కూర్చున్నారు. అందరికీ కూడా నమస్కారం, హార్టీ వెల్కమ్ ఎవ్రీబడి. వేణు గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ వెరీ హ్యాపీ టు సీ యూ అగైన్ ఇన్ ఎ వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. మళ్ళీ ఎక్కడ మాయమైపోతారో అని కంగారు పడ్డాం మేము. సో రీ ఎంట్రీ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ అని ఏదైతే అనుకున్నామో, సో మీరు ఇంత సక్సెస్ఫుల్గా మళ్ళీ తక్కువ టైంలో, అది కూడా ఇలాంటి ఒక ప్రాజెక్ట్తో రావడం అనేది మాకైతే సర్ప్రైజింగ్గా ఉంది, ఎక్సైటింగ్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఎప్పుడు కూడా ఆయన కొంచెం తక్కువే నవ్వుతూ ఉన్నా మనల్ని మాత్రం కడుపుబ్బా నవ్వించే వేణు గారు ఈసారి మాత్రం భయపెట్టబోతున్నాడు అనేది ఒక పెద్ద విశేషం అని చెప్పాలి. ఐ థింక్ ఫర్ ద ఫస్ట్ టైం మీరు ఒక హారర్ జానర్లో ఇలాగ మా ఆడియన్స్ని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అగో అక్కడి నుంచి ఆల్రెడీ పంచులు వచ్చేస్తూనే ఉంటాయి అన్నమాట, అది నాన్ స్టాప్, అందులో డౌట్ లేదు. సో ఎస్, వేణు గారు మెయిన్ లీడ్గా డిజ్నీ ప్లస్ హాట్ స్టార్లో మన ముందుకి అతిథి సెప్టెంబర్ 19th నుంచి స్ట్రీమింగ్ స్టార్ట్ చేసుకోబోతోంది. సో ఆ సందర్భంగా ఇవాళ మనం ప్రీ లాంచింగ్ ఈవెంట్, ప్రీ స్ట్రీమింగ్ ఈవెంట్కి వచ్చామన్నమాట. అంటే నాకు ప్రీ రిలీజ్ ఈవెంట్ అని చెప్పి అలవాటు అయిపోయింది, దీన్ని ఎలా చెప్పాలని ఫామ్ చేసుకుంటున్నా. సో ఎనీవే, సెప్టెంబర్ 19th నుంచి డిజ్నీ ప్లస్ హాట్ స్టార్లో మనం ఒక థ్రిల్లింగ్ హారర్ ఎక్స్పీరియన్స్ని చక్కగా ఇంట్లోనే కూర్చుని ఫ్యామిలీ అందరితో కలిసి ఒక మంచి వెబ్ సిరీస్ వాచ్ చేసి సంపాదించవచ్చు. సో డిజ్నీ ప్లస్ హాట్స్టార్ గురించి ఆబ్వియస్గా ఎంత చెప్పినా తక్కువే. బోల్డ్ అంత వండర్ఫుల్ కాంటెంట్ మనకి అవైలబుల్గా ఉంటూనే ఉంటుంది, అటు మూవీస్ కానీ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఒరిజినల్స్, వెబ్ సిరీస్. అండ్ రీసెంట్ టైమ్స్లో అయితే శైతాన్, దయా అండ్ సేవ్ ద టైగర్స్ అన్నీ కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్లు అయిపోయాయి హాట్స్టార్లో. అండ్ అఫ్ కోర్స్ ఇంక ఇప్పుడైతే బిగ్ బాస్ సీజన్ 7 కూడా దుమ్ము లేపుతోంది, హ్యాపెనింగ్ ఉల్టా పుల్టా. సో ఎక్కడ చూసినా హాట్స్టార్ అయితే అందరి చేతుల్లోనూ అందరి టీవీల్లోనూ మోగుతూనే ఉంటుంది. కాబట్టి అటువంటి హ్యాపెనింగ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో మనకి మన ఈ అతిథి అనేది హారర్ ఎక్స్పీరియన్స్ని ఐ థింక్ ఈ వెబ్ సిరీస్ ప్లాట్ఫామ్లో ఇంత ప్రాపర్గా హారర్ ఎక్స్పీరియన్స్ అనేది నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం మన ముందుకు వస్తుందని చెప్పాలి. అయితే దెయ్యాల గురించి మాట్లాడుకునేటప్పుడు ఇక్కడ ఒక అందమైన దెయ్యం మనకి ఇందులో కనిపిస్తుంది అనమాట. అదిగో అవంతిక మిశ్రా అని. ఇప్పటి వరకు మనం బోల్డ్ అని ప్రాజెక్ట్స్లో బ్యూటిఫుల్ రోల్స్లో చూస్తూ వచ్చాము. ఫస్ట్ టైం భయపెట్టబోతున్నారా? ఆల్రెడీ భయపడ్డాం మేము, తెలుసా, ట్రైలర్ చూసే భయపడ్డాం. అది మీరు కాదా? మేము పోల్చుకుంటాం. యా, అఫ్ కోర్స్. సియా గౌతమ్ గారు ఎలా ఉన్నారు? వెరీ హ్యాపీ టు సీ యూ. నేను ఇంతే అని ఆవిడ ఇప్పుడు అనొచ్చు. యాక్చువల్లీ నేను ఇంతే, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలాగే ఉంటా అన్నట్టుగా అలాగే ఉన్నారు ఆవిడ బ్యూటిఫుల్గా. హార్డీ వెల్కమ్ టు యూ వన్స్ అగైన్. అండ్ ఎస్, టీం అందరూ రెడీ కాబట్టి ముందేం చేద్దామంటే ఒక చిన్న గ్లిమ్స్ ఈ సినిమా, ఈ వెబ్ సిరీస్కి సంబంధించి ఒక బజ్ వీడియో ఉంది, అది ఇప్పుడు చూసేద్దాము. కెన్ వీ హ్యావ్ అతిథి బజ్ వీడియో ఆన్ స్క్రీన్ ప్లీజ్? థ్యాంక్ యూ లైట్లు ఆఫ్ చేయనందుకు. స్టార్టింగ్ కొంచెం వార్మప్ అనమాట ఇది. ట్రైలర్ అప్పుడు కాస్త లైట్ ఆఫ్ చేసుకోండి. యా, బట్ హారర్ ఎక్స్పీరియన్స్ అనేది నిజంగా ప్రాపర్గా
ఆ స్కేరీనెస్ ఉంటేనే ఎంజాయ్ చేయగలుగుతాము, అదే కిక్. కాబట్టి ఆ కిక్ ఇందులో కంప్లీట్గా ఉంది అనేసి అర్థమైపోతుంది. సో హారర్ జానర్ని ఇష్టపడే వాళ్ళకి డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో సెప్టెంబర్ 19th నుంచి పండగ హ్యాపీగా చూసి ఎంజాయ్ చేయొచ్చు. వెబ్ సిరీస్ ఆఫ్ 6 ఎపిసోడ్స్. సో ముందుగా ఈ వెబ్ సిరీస్ గురించి మాట్లాడడానికి 2 ఇంపార్టెంట్ పీపుల్, ఇద్దరు జెంటిల్మెన్ని నేను స్టేజ్ పైకి ఇన్వైట్ చేయబోతున్నారు. ముందుగా మిస్టర్ రవి వర్మ గారు, కెన్ వి హ్యావ్ యూ ఆన్ స్టేజ్? ఈయన దెయ్యంతో అసలు ఏం చేయబోతున్నారు అంటే, ఈయనే చాలా సినిమాల్లో రాక్షసుడిగా కనిపిస్తూ ఉంటారు. ఈసారి రాక్షసుడా, ఏం చేయబోతున్నారు ఏమిటి తెలుసుకోవాలి. మీరు మాట్లాడే ముందు ఇంకొక జెంటిల్మెన్ ఉన్నారు అక్కడ. ప్లీజ్ వెల్కమ్ కాకుమాను గారు, వెంకటేష్ కాకుమాను గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. రాక్షసుడు అంటారు, మళ్ళీ జెంటిల్మెన్ అంటారు, కన్ఫ్యూజన్ లో ఉన్నా నేను ఇక్కడ. క్యారెక్టర్స్ ఈజ్ రాక్షసుడు. ఐఎమ్ సో సారీ, నేను రవి వర్మ గారిని అనట్లేదు. మిమ్మల్ని చూడగానే నాకు లాస్ట్ మిమ్మల్ని నేను మర్చిపోలేను. ఆబ్వియస్లీ మన ఇద్దరికి తెలుసు. రాఖీ చేసి ఇప్పటికి 18 ఏళ్ళు అవుతుంది, ఆల్మోస్ట్ 2006 to 2000. నా స్కేరీ మూమెంట్ అంటే ఈయన క్యారెక్టర్ అండి. మాకు ట్రామటైజ్ అయిపోయాం మేము చిన్నప్పుడు ఆ సినిమా చూసి. అది కాదు, సరే అది అయిపోయింది అనుకుంటే మొన్న కొత్తగా మీమ్ వచ్చింది సార్, ఇంత అందమైన అమ్మాయిని ఎలా చంపేశారా నన్ను. అది బ్రహ్మానంద గారు క్వశ్చన్ చేస్తున్నారు, ఎలా చంపేశావు అని. సో అప్పుడు చంపేస్తే ఇప్పుడు తన గోస్ట్ లాగా మన అతిథి ఫంక్షన్ కి. యాక్చువల్లీ నాకు ఒక డౌట్ రవి వర్మ గారు, దెయ్యాలు అని అనగానే ఫీమేలే ఎందుకుంటారు? గోస్ట్, ఇంగ్లీష్ లో గోస్ట్ ఈస్ గోస్ట్, కరెక్ట్. దెయ్యం, రాక్షసి, వై ఆల్ ఆర్ ఫీమేల్స్? మీరు ఇది చెప్పాలి. యాక్చువల్లీ నిన్న ఈ మధ్య ఇంటర్వ్యూలో ఆవిడ అదిగో రాక్షసి ఉంది కదా అక్కడ, అసలు అమ్మాయి దెయ్యం అంటే అమ్మాయి ఉండాలి అన్నంత లెవెల్లో వకాల్తా పుచ్చుకొని షీ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ ప్రతి. సో ఐ థింక్ షీ విల్ బి ద రైట్ పర్సన్ టు సే హియర్. నేను మాట్లాడటం అయ్యో మామూలుగా సపోర్ట్ చేసుకోవట్లేదు ఆవిడ. అయితే విల్ సేవ్ దట్ క్వశ్చన్ ఫర్ అవంతిక. దిస్ క్వశ్చన్ ఇస్ ఫర్ అవంతిక. అండ్ ఐ యామ్ Save the Tigers. Yeah. So, Save the Tigers has been a wonderful, amazing thing again from Hotstar. Disney Hotstar ante adento oka chinna attachment peripotundi naku. I've been associated with wonderful projects already, and this is one more to add on. 9 Hours, Polymera, Parampara, and now with Atiti. All are successful projects. I think this will be much more more successful than that అని డెఫినెట్గా నాకుంది ఫీలింగ్. అండ్ ట్రైలర్ తోటి మీకు కూడా ఉంటుంది. కాకపోతే అందరూ మాత్రం ఇంట్లో కూర్చున్నప్పుడు లైట్లు ఆఫ్ చేసుకుని సౌండ్లు పెట్టుకుని ఎటు కదలకుండా చూస్తే ఇంకా బాగుంటుంది. అంతకంటే నేను ఎక్కువ ఏం చెప్పను. సో గుడ్ లక్ టు ఆల్ ఆఫ్ అస్. వెను సార్, ఇట్ వాజ్ వండర్ఫుల్ టు సీ యూ. నో అంటే మేమేమో మీ కామెడీలు చూసుకుని అవి ఇవి అనుకుని, ఈయనేమో సీరియస్ క్యారెక్టర్ అండి. ముందే చెప్తాను, ఈయన కొద్దిగా సీరియస్ క్యారెక్టర్. దీంట్లో మీరు పొరపాటుని కామెడీలు ఎక్స్పెక్ట్ చేస్తారేమో, కాదు. మమ్మల్ని భయపెడతారు, ఆయన భయపడతారు, రెండు ఉన్నాయి. సో ఆయన మాత్రం బ్యాక్ ఎండ్లో నవ్విస్తూ ఉంటారు, మేమేమో యాక్టింగ్ సీరియస్గా చేయాలి, ఓ పక్కన నవ్వాగదు. సో ఇదిగో ఈయన ఇట్ వాజ్ అ గ్రేట్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్. యాక్చువల్లీ ఇట్ వాజ్ వండర్ఫుల్. అండ్ అవంతిక, I haven't worked with you, but then yeah. And Teja Kakumanu, I'm sorry, Teja Nastunenti, Save the Tigers, Teja Kakumanu. Venki Kakumanu is our the heart of comedy in this one particularly. So yeah, good luck to all of us, to Disney Hotstar, Praveen Sattar garu, everything. So looking forward. బ్యాక్ టు బ్యాక్ అలాగే ప్రాజెక్ట్స్ చేస్తుంటే పేర్లు కన్ఫ్యూజన్ అనేది కామన్ అండి, మేము అర్థం చేసుకుంటాం అంతే కదా. సో ఆయన యాక్చువల్లీ హారర్ మూవీని ఎలా చూడొచ్చు ఇంట్లో అని ఒకటి హింట్ కూడా ఇచ్చేసారనమాట. ఐ థింక్ దట్ ఈస్ హిస్ వే ఆఫ్ ఎంజాయింగ్ ఎ హారర్ మూవీ అని చెప్పొచ్చు. మీ స్టైల్ ఏంటి? మీరు అసలు ఓకే థియేటర్ అయినా ఇంట్లో అయినా అసలు హారర్ మూవీని చూసే స్టైల్ ఏంటి? చూసే స్టైల్ కళ్ళు మూసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ పక్కన వైఫ్తో చూస్తున్నారు అనుకోండి, దానిపైనే ఫోకస్ పెట్టండి. ఇటు చూసి సడన్ గా ఇంకాస్త ఎక్కువ భయపడే స్కోప్ అది లేకుండా మీరు ఇంటికి వెళ్ళండి. జోక్ అండి ఏంటి? సో యా, నేను చూసే విధానం ఎలా ఉంటుంది తెలుసా? స్క్రీన్ పైన ఉన్న వాళ్ళని తిట్టుకుంటూ చూస్తాను. ఎందుకు అక్కడ దెయ్యాల దిబ్బా అని అంటున్నారు? అవునవును, పక్కా. ఇప్పుడు అక్కడ ఎందుకు ఉండాలి మీరు? అది మనుషులకి ఉంటది కదండి, ఒక జిల్లా కామన్ గా కొంచెం ఎక్కడికైతే చేయొద్దు అన్న పని చేయాలనిపిస్తుంటది కదా, అలాగా. అదనమాట.
Yes. ప్లీజ్ మీ ఎక్స్పీరియన్స్ కూడా సిగరెట్లు మనమే తయారు చేస్తాం, కొనుక్కోద్దు అంటాం. ఇది అంతే. భయపడే సినిమాలు మేము చూస్తాం, చూడొద్దు అంటాం. అది భయపడొద్దు అంటాం. అది మీ ఇష్టం. బై ద వే, ఆల్ ద బెస్ట్ భరత్, మీకు కూడా. Yeah, so first of all, it's great working for Hotstar, Andy. And Venu sir, it was really amazing, sir. What an experience for me to work with you, sir. It was really great. I'm really grateful. And Bharat, great job, man. You really wrote a wonderful script. I think audience andaru chaala engage avutaru ee 6 episodes. It's going to be a great experience for all of you. That's about it. Yeah. థ్యాంక్ యూ. And Avantika Mishra, you killed it. And Sia Gautam, ma'am, I'm a great fan of Neninte film. Thanks. And మా ఆర్ట్ డైరెక్టర్ గారు, సార్ ఏం సెట్ వేసి మమ్మల్ని నుంచోబెట్టారు సార్ అందులో. ఆసమ్. గ్రేట్ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి కూడా. బై ద వే, గోస్ట్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? అంటే జనరల్గా మనకి ఎక్స్పీరియన్స్ అయినవో లేకపోతే ఎక్కడో విన్నవో రియల్గా జరిగాయి అని చెప్పి ఏవో ఒకటి చిన్నప్పటి నుంచి వింటూ ఉండొచ్చు కదా, అలాంటివి ఏమన్నా? ఉన్నాయండి. ప్లీజ్. అంటే నాకేం జరగలేదు, జరిగినవి విన్నాను నేను. అదే, అలాంటిది ఏదైనా మీకు గుర్తున్నది షేర్ చేసుకుంటారా? షేర్ చేసుకుని అంటే మాకు దగ్గరలో ఒక ఇంట్లో ఎవరో ఒక ఆమె ఉరేసుకొని చనిపోయారు అని చెప్పారనమాట. సో పెద్దవాళ్ళందరూ అక్కడికి వెళ్ళొద్దని చెప్పేవాళ్ళు. సో మేము మా ఫ్రెండ్స్ ఎవరైనా ఇట్లా స్కూల్ అయిపోగానే ఆ కిటికీలోంచి తొంగి చూట్టాలు, ఇంకా ఫ్యాన్ తిరుగుతుందా, శవం ఉందా, ఇట్లాంటి కుర్చీ ఊగుతుందా, ఇలాంటి డౌట్స్ తో వెళ్ళి మళ్ళీ చూసేవాళ్ళం. సో యా, అదొక ఎక్స్పీరియన్స్. ఓకే, నైస్. మీకు ఇప్పుడు స్టార్ట్ అయితే నేను భయపడాలి, వద్దులేండి. అబ్బో, ఆయన ముందే స్టేజ్ పై అర్థమైంది ఎందుకు. సీరియస్లీ ఎందుకు గుర్తెచ్చుకోవడం మరి. ఓకే, ఇంతకీ మీరు చూస్తున్నారు కదా September 19th. నేనా ఇంకా ముందే చూస్తా, ఆ మాత్రం లేకపోతే అలాగా. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. అండ్ ఎస్, డెఫినెట్గా అతిథికి సంబంధించిన కాంటెంట్ ఆల్రెడీ ట్రైలర్ కూడా రిలీజ్ అయ్యింది. అది చూసిన వాళ్ళందరికీ అర్థమైపోయి ఉంటుంది. ఇలాంటి సినిమాలకి టెక్నికల్ ఎక్సలెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. స్క్రిప్ట్లో రాసుకున్నటువంటి ఆ స్కేరీనెస్ అనేది స్క్రీన్ పైకి ప్రాపర్గా తీసుకొస్తేనే మనకు ఆ ఎక్స్పీరియన్స్ అద్భుతంగా ఉంటుంది. సో అందుకనే ఆ టెక్నికల్ టీమ్ని ఇప్పుడు స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. ముందుగా సాయి సురేష్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఆ డైరెక్టర్ రండి. సాయి సురేష్ గారు ఇప్పటి వరకు బోల్డ్ అన్ని బ్లాక్ బస్టర్ మూవీస్కి ఎన్నో జాన్రాస్లో మీరు వర్క్ చేయడం జరిగింది. హారర్ అనగానే సెట్ డిపార్ట్మెంట్, ఎస్పెషల్లీ ఆ బంగ్లా, అదంతా ఆ డార్క్ టోన్లో, అదంతా కలర్ థీమ్ కానీ ఇదంతా సూపర్గా అనిపిస్తుంది మాకు. మీరు వర్క్ చేసిన బిహైండ్ ద సీన్స్ ఒకసారి మాకు షేర్ చేసుకుంటారా? గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఫస్ట్ యాక్చువల్గా ప్రవీణ్ సత్తార్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. అండ్ రాజేష్ గారు, భరత్ గారు, హాయ్ సార్, వేణు గారు. ఇంకోటి ఏంటంటే, ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యే ముందు ప్రవీణ్ సత్తార్ గారు, భరత్ గారు చాలా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. తర్వాత దీన్ని కొన్ని లిమిట్స్ ఉన్నాయి మాకు. సో ఈ లిమిట్స్లో ఎట్లా చేయాలి ఏంటి అనే దాంట్లో నేను చాలా సీరియస్ కదా, మా సినిమాల్లో ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఆ బడ్జెట్స్ లేవు. సో ఎట్లా చేయాలి అంటే ప్రవీణ్ గారు ఒకటే చెప్పారు, ఇది సినిమాలాగే ఫీల్ అవ్వు, సినిమాకి ఎలా చేస్తారో అలా చేయండి. సో ఎందుకంటే ఈ సినిమాకి వన్ ఆఫ్ ది మెయిన్ ఆర్ట్. సో మీరు ఆ విషయంలో ఆ థింకింగ్ మానేసే అని చెప్పారు. అందువల్ల ఇంత బెస్ట్ అవుట్పుట్ వచ్చింది అనుకుంటున్నాను. సో దీనికి మెయిన్ రాజేష్ గారికి అండ్ రాజీవ్కి అండ్ నా టీమ్ పవన్ అండ్ కళ్యాణ్, ఎస్పెషల్లీ రామోజీ ఫిల్మ్ సిటీ వాళ్ళు నాకు బాగా సపోర్ట్ చేశారండి. ఎంటైర్ టీమ్, మాయా టీమ్కి చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సాహి గారు ఇంత మాట్లాడడం నేను ఇదే ఫస్ట్ టైం వింటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఎస్, ఈ అతిథి వెబ్ సిరీస్కి సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్ని ఇప్పుడు స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. కపిల్ గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? కపిల్ గారు, ఇఫ్ యు ఆర్ హియర్. డెఫినెట్లీ ఒక హారర్ ఫిల్మ్కి చాలా చాలా ఇంపార్టెంట్ టెక్నికల్. దిస్ ఈజ్ సో డిఫరెంట్ ఫ్రమ్ యూ అండ్ వెరీ బ్యూటిఫుల్. అండ్ సియా గారు అయితే చాలా మిస్టీరియస్గా అనిపిస్తున్నారు, అసలు ఏమిటి? ఎస్, వీఆర్ వెయిటింగ్ టు వాచ్. ఇక వేణు గారి స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ హిజ్ లుక్, అండ్ వేణు గారిని ఈ జానర్లో చూడడం అనేది మాకు నెక్స్ట్ లెవెల్ ఎక్సైట్మెంట్.
వండర్ఫుల్ ప్రాజెక్ట్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్. మరి ఇలాంటి ఒక కాంబినేషన్ని, ఇలాంటి ఒక జానర్ని మన ముందుకి ఇంత ఎక్సలెంట్గా ప్రజెంట్ చేస్తూ తీసుకొస్తున్నటువంటి డైరెక్టర్ భరత్ గారికి ఇప్పుడు స్టేజ్ పైకి వెల్కమ్ చేసేద్దాము. భరత్ గారు రావడమే భయపెట్టే కార్యక్రమం పెట్టుకున్నారు. వైజీ థ్యాంక్ యూ అండి. హాయ్. ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకుంటా. నన్ను డిస్టర్బ్ చేయొద్దు అంటున్నారు. అలాగే లేదు. సో ఫస్ట్ మీడియా వాళ్ళకి థ్యాంక్స్ అండి. మీడియా వాళ్ళు, యూట్యూబ్ వాళ్ళు, డిజిటల్ అందరికీ థ్యాంక్స్. సో నెక్స్ట్ మా పేరెంట్స్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే నేను జాబ్ మానేసి రూమ్లో కూర్చొని కథ రాయడానికి నాకు ఒక కంఫర్ట్ జోన్ క్రియేట్ చేశారు. మా పేరెంట్స్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి, అండ్ మా బ్రదర్కి స్పెషల్గా థ్యాంక్స్ శరత్. తర్వాత ఈ కథ నేను రాసేసాను. రాసి తిరుగుతా ఉన్నా నా కాంటాక్ట్స్ అన్నీ అయిపోయాయి. నేను చెప్పిన వాళ్ళందరికీ నాకు ఓటు వేస్తే నేను ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే అవుతా, అంతమందికి చెప్పాను నేను. సో ఆ మూమెంట్లో నాకు ఎవరు దొరకకపోతే లాస్ట్ నాకు 2 లేడీస్ హెల్ప్ చేశారు. నా వెనకాల 2 లేడీస్ ఉన్నారు నాకు సక్సెస్ స్టెప్స్ మీద. ఒకటి సుభాషిణి గారు, ఇంకోటి మౌనిక. వీళ్ళిద్దరు హెల్ప్ చేసి నాకు రాజేష్ గారిని పరిచయం చేశారు. సో ఈజ్ ఈపీ ఆల్సో. ఆయన నన్ను వెంటేసుకొని తిప్పాడు, ఒక స్కూల్ పిల్లని తిప్పినాడు. తిప్పి అందరు ప్రొడ్యూసర్ దగ్గర తిరిగి ఒక 1.5 years తర్వాత మాకు లక్కీగా, మేము రాసుకుంది చాలా చిన్న స్టోరీ, చిన్న బడ్జెట్లో, బట్ లక్కీగా ఐఎమ్ సో ఫార్చునేట్ దట్ ఇది ఒక హాట్స్టార్ ప్రాజెక్ట్ అయ్యింది. అండ్ చాలా బడ్జెట్ నేను అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ వచ్చింది. అలాగే ప్రాజెక్ట్ కూడా చేసాం. నెక్స్ట్ చెప్పాలి అంటే ప్రవీణ్ గారు, ఎందుకంటే నాకు ఆయనకి పరిచయం లేదు. ఒక చిన్న ప్రాజెక్ట్ రైటింగ్ కోసం వెళ్ళి బిలీవ్ చేసి స్టోరీ ఇలా ఉంది సార్ అని చెప్పి ఆయన సపోర్ట్ చేశారు. అండ్ ఈ ప్రాజెక్ట్కి ఆయన ప్రొడ్యూసర్ కంటే డైరెక్టర్గా ఎక్కువ ఆలోచించారు. ప్రతి సీన్ తను ఇంట్రెస్ట్గా చూపించి ఇది ఇంతకంటే ఎక్కువ పెడదాం అని తను బాగా ప్రొడ్యూస్ చేసి తను ఇంట్రెస్ట్గా చేశాడు. సో థ్యాంక్స్ సార్. ఆ తర్వాత జర్నీలో మేము ఫస్ట్ హార్షర్ వాళ్ళను థ్యాంక్స్ చెప్పాలి. అందులో నా ఫ్రెండ్ రోహిత్ ఉన్నాడు, తను ఇక్కడ లేడు ప్రస్తుతానికి. సో థ్యాంక్స్ రోహిత్. అండ్ నెక్స్ట్ వచ్చి అనురాధ గారు ఈ స్టోరీని యాక్సెప్ట్ చేసి ముందు తీసుకెళ్ళినందుకు. అండ్ కపిల్, అలోక్ గారు థ్యాంక్ యూ. ఆ తర్వాత నేను స్టోరీ ఫస్ట్ చెప్పింది వేణు గారికి. నేను ఎంత థ్యాంక్స్ చెప్పాలి అంటే ఇంక అసలు సార్ ఆయన స్టోరీ విని నమ్మి చాలా రోజులు ఎంత టార్చర్ పెట్టినా, నిజంగా చెప్తున్నా సార్, సారీ సార్, చాలా ఓపిక్గా ఒక కొత్త అబ్బాయి చెప్పినట్టుగా చాలా ఓపిక్గా ఎంత టార్చర్ పెట్టినా చాలా నీట్గా ఆయన ఓపికతో ఉన్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ నెక్స్ట్ ఓకే అయింది రవి గారు. యాక్చువల్ రవి గారు ఓకే లేదు, ఆల్రెడీ ఫిక్స్డ్ అనమాట ఆయన. సో రవి గారు థ్యాంక్ యూ. అండ్ సెట్లు కూడా చాలా సపోర్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ అవంతిక. సో నాకు తెలిసి ఆ క్యారెక్టర్ అవంతికకే కరెక్ట్ అని తను ప్రూవ్ చేసింది. చాలా బాగా చేసింది, అసలు ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. ఆ తర్వాత సియా గారు మాకు లాస్ట్ మూమెంట్లో చాలా లక్కీ, యాక్చువల్ చెప్పాలంటే ఆ క్యారెక్టర్కి పర్ఫెక్ట్ యాప్. అండ్ థ్యాంక్ యూ మ్యామ్, సూపర్. సో వర్కింగ్ విత్ యూ. వెంకీ బ్రో అసలు చింపి పడేసాడు. తనని ఫస్ట్ టైం మేము కలిసినప్పుడే ఫిక్స్ అయిపోయాం. సవారీ అనే క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, అదొక యూట్యూబ్ ఛానల్లో గోస్ట్ హంటింగ్ చేస్తూ ఉంటాడు. తను కుమ్మేశాడు, టోటల్ షోని కుమ్మేశాడు. అండ్ తర్వాత భద్రం గారు, ఇంకా చాలామంది యాక్ట్ చేశారు, సంజయ్ గారు. సో ఇది టెక్నీషియన్స్ వైజ్ వస్తే ఫస్ట్ చెప్పాల్సింది మా సురేష్ గారికి, ఆర్ట్ డైరెక్టర్ గారు. ఎందుకంటే ఈ సెట్ని యాక్చువల్గా ఇందిరా హౌస్ అని, ఐఎమ్ వెరీ లక్కీ, చిరంజీవి గారు సినిమా ఇందిరా ఉంది, ఆ సినిమా అందులో జరిగింది కాబట్టి దాని పేరు ఇందిరా హౌస్ అయింది. దాంట్లో లక్కీగా నా ఫస్ట్ ప్రాజెక్ట్ దాంట్లో చేయడం జరిగింది. దాన్ని ఇప్పటిదాకా ఎవ్వరూ చేయని ఒక ట్రాన్స్ఫర్మేషన్ సురేష్ గారు ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. అండ్ తను ఒక మాట చెప్పాడు, అది నేను త్రూ అవుట్ షూట్ మొత్తం నేను ఫాలో అయ్యా. ఏంటంటే భరత్ గారు అన్నీ ఇస్తున్నారు ప్రొడక్షన్ వాళ్ళు, బట్ ఏదో ఒక రోజు ఏదైనా మిస్ అవ్వచ్చు, ఆ రోజు మీరు ఫీల్ అవ్వకండి, వచ్చిందంతా చేయండి అన్న మాట నాకు కనెక్ట్ అయ్యి నేను ప్రతిరోజు దాని గురించి ఆలోచిస్తున్నా. బట్ చాలా తక్కువ చోటు జరిగింది, బట్ థ్యాంక్స్ సార్. నెక్స్ట్ చెప్పాలంటే మనోజ్ ఇంకా రాలేదు.
మనోజ్ ఇంత బాగా రావడానికి కారణం ఒకటే, మనోజ్ చేశాడు. తన లైటింగ్ కానీ మేమిద్దరం కూర్చొని డిస్కస్ చేసినప్పుడు క్లియర్గా ఉన్నాం. ఆ క్లియర్నెస్ మీకు కనిపిస్తుంది. తను కూడా చాలా నీట్గా ప్రొజెక్ట్ చేశాడు. దాన్ని యాక్చువల్గా దీన్ని మేము ఫస్ట్ టైం మన తెలుగులో వెబ్ సిరీస్లో యానిమార్ఫిక్ లెన్స్లో చేసాము. అన్ఫార్చునేట్లీ అది మనం వాడట్లేదు ఆస్పెక్ట్ రేషియో, బట్ యానిమార్ఫిక్స్లో ఫస్ట్ టైం వెబ్ సిరీస్ వస్తుందండి. బ్యూటిఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి దీనికి ఆర్ఆర్ ఇచ్చింది, సాంగ్స్ లేవు కాబట్టి ఆర్ఆర్ ఉంటుంది. సో ఫస్ట్ మేము థ్యాంక్స్ చెప్పాల్సింది హరిగౌర గారికి. తను ఫస్ట్ ఎపిసోడ్లో కొంచెం ఒక బిట్ సాంగ్ లాంటిది, తర్వాత ఒక పియానోది ఇచ్చారు. బట్ అన్ఫార్చునేట్ తను బిజీగా ఉండి మేము కపిల్తో వెళ్ళాం. కపిల్ చింపేశాడు యాక్చువల్లీ చెప్పాలంటే. తను ఎప్పుడు కలిసినా కూడా హాలీవుడ్ రేంజ్లో ఇవ్వాలి అనేవాడు. మేమందరం చెప్పాం టైం లేదు, ఇది వెబ్ సిరీస్ అంటే కూడా తను టైం తీసుకొని 2 రోజులు లేట్ అయినా పర్లేదు అనేసి దీన్ని సినిమా లెవెల్లో ఇచ్చారు. ఇది ఎక్కడ కూడా వెబ్ సిరీస్ లాగా ఉండదు, అసలు చాలా బాగుంటుంది. థ్యాంక్స్ టు కపిల్. తర్వాత కాస్ట్యూమ్స్ ప్రియాంక గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ బ్లాక్ డ్రెస్. సార్ బ్లాక్ డ్రెస్ వేణు గారిని 3-4 సార్లు చేస్తున్నాం మాకు అర్థం కావట్లేదు బేసిక్గా ఏం చేద్దాం అని. ఆ బ్లాక్ డ్రెస్ తీసుకొచ్చి వేసే అసలు అల్టిమేట్, అది పక్కా రవివర్మ. అలా దిగిపోయారు. థ్యాంక్స్. అండ్ మరూన్ శారీ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఊహించిన దానికన్నా చాలా ఉంది, చాలా ఎక్కువ వచ్చింది. అండ్ థ్యాంక్స్. తర్వాత దీంట్లో పీరియడ్ సెటప్ కూడా ఉంటుంది, దానికి కూడా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. అండ్ వాళ్ళ టీం, సురేష్ గారు మీ టీం కూడా చాలా, యాక్చువల్లీ చెప్పంటే ఆర్ట్ డిపార్ట్మెంట్లో పవన్ అండ్ కళ్యాణ్ వాళ్ళిద్దరు చాలా సపోర్ట్ చేశారు. నేను ఎక్స్పెక్ట్ చేయలే బేసిక్గా, చాలా బాగా సపోర్ట్ చేశారు. తర్వాత మా డిపార్ట్మెంట్ 2 పంచులుగా మారారు కానీ బట్ సూపర్. అందరికీ థ్యాంక్ యూ. అందులో మా నారాయణ అన్న, థ్యాంక్స్ అన్న, లాస్ట్ దాకా నన్ను మీరు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ. మా శ్రీకాంత్ అన్నకు కూడా థ్యాంక్ యూ. అండ్ టోటల్ టీమ్. తర్వాత ఇంకెవరు ఉంటున్నారా, సారీ, మేము చేసింది అంటే ఫస్ట్ ప్రాజెక్ట్గా చేసిన తప్పులన్నిటినీ సరిదిద్దుతూ ఎడిటింగ్ టేబుల్ దగ్గర నీట్గా సెట్ చేసింది ధర్మేంద్ర గారు. చాలా ఓపికతో పోస్ట్ ప్రొడక్షన్లో కూడా తన ఇంట్రెస్ట్ చూపించి ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి చేశారు. థ్యాంక్స్ టు ధర్మ సార్. ఇంకా నెక్స్ట్ వెళ్తే ఇంకెవరున్నారు? ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అయింది? మా ప్రొడక్షన్ టీము RRR బ్యాచ్ ఉంటుంది మాకు. రాజేష్ గారు, రాజు, థ్యాంక్స్ టు దెమ్. RRR బ్యాచ్ వచ్చాడు, లేట్ కమ్మరు. సో ఇలా మొత్తం నెక్స్ట్ అన్నపూర్ణ వాళ్ళకు, ఇదంతా అన్నపూర్ణ స్టూడియోస్ జరిగిందండి పోస్ట్ అంతా. సో థ్యాంక్స్ టు సివి సార్ అండ్ టోటల్ అన్ని డిపార్ట్మెంట్స్ చాలా ఓపికతో నేను అడిగిన ప్రతిదానికి సమాధానం చెప్తూ చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. థ్యాంక్ యూ. అండ్ ఎస్ఎఫ్ఎక్స్ విషయానికి వస్తే ప్రదీప్ చాలా కొత్తగా ఇచ్చారండి, చాలా బాగా ట్రై చేసాము కొత్త, ఎందుకంటే హారర్ అనగానే మనకు ఎస్ఎఫ్ఎక్స్ ఇంపార్టెంట్ అండ్ సౌండ్ ఎఫెక్ట్స్. సో అది చాలా బాగా ఇచ్చారు. థ్యాంక్ యూ. ఇంకా ఇంకోటి షో వైజ్కి వస్తే ఇది హారర్ ఉంటుంది, దాంతోపాటు థ్రిల్లర్స్, ట్విస్ట్లు చాలా ఉంటాయి. ఎవ్రీ ఎపిసోడ్ మీకు ట్విస్ట్లు వస్తూనే ఉంటాయి. అండ్ ఇంకోటి ఇది ఫ్యామిలీ మొత్తం కలిసి చూడగలిగే వెబ్ సిరీస్. ఇది హారర్ కదా అనేసి మీరు ఫ్యామిలీ అందరూ చూడొచ్చండి, అసలు ఎటువంటి ప్రాబ్లం లేదు. చాలా నీట్గా చాలా ట్విస్టులతో ఉంటుంది, హ్యాపీగా చూడొచ్చు, చాలా బాగుంటుంది కూడా. అండ్ వేణు గారు కుమ్మేశారు. అండ్ లిటరల్గా ఆయన లుక్ ఎంత సాటిస్ఫై చేసిందంటే, అబ్బా ఇది రవివర్మ అలా ఉండాలి. క్యారెక్టర్ పేరు రవివర్మ. సార్ ఇంకోటండి, బూతు అనేదే లేదు. ఇది వెరీ క్లియర్గా చెప్తున్నా. అంటే మిగతా వాటి నేను కంపేర్ చేయట్లేదు అనట్లేదు, బట్ ఈ వెబ్ సిరీస్లో అయితే మాత్రం బూత్ అనేది లేదు. హ్యాపీగా పిల్లల్ని పక్కన పెట్టుకుని చూపించవచ్చు. భయపడడం కూడా మరీ ఎక్కువ ఉండదు, చాలా నీట్గా ఉంటుంది, చాలా ప్రిసైజ్గా ఉంటుంది. సో టెన్షన్ పడకండి, చాలా నీట్గా ఉంటుంది. సో ఇది షో అండి, 6 ఎపిసోడ్స్, 19th వస్తుంది. ప్లీజ్ ఎంకరేజ్ అస్. అండ్ ఇంకెవరైనా మిస్ అయితే ఐఎమ్ సారీ, బట్ అందరికీ థ్యాంక్స్ అండి. హాట్స్టార్ వాళ్ళకు స్పెషల్గా థ్యాంక్స్.
ప్రోగ్రామ్స్ అవన్నీ కండక్ట్ చేస్తున్నారు హ్యాపీగా అండ్ ప్రమోట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ. 19 చూడండి. పర్లేదు పర్లేదు కాదు కాదు, మంజుష గారు థ్యాంక్ యూ అండి. వేణు గారు థ్యాంక్ యూ అండి. యా థ్యాంక్స్ చెప్పే కదా సార్. కాదు భరత్ గారు, మామూలుగా హారర్ జానర్ అనేది నాట్ ఎవ్రీ వన్స్ కప్ ఆఫ్ టీ. అంటే చాలా Yeah, అండి. తక్కువ మంది ఈ జానర్ ని పిక్ చేసుకుంటారు. అందుకే మేము కూడా చాలా రేర్ గా చూడగలుగుతూ ఉంటాము. సో వై హారర్ జానర్? ఎనీ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్, రియల్ స్టోరీస్? ఒకటండి, ఫస్ట్ ఏంటంటే ఈ స్టోరీ రాయడానికి కారణం కరోనా. ఎందుకంటే కరోనా రాగానే అయిపోయింది. మేము ఎక్కడి నుంచి వచ్చాము, థియేటర్లో సినిమా చూడాలి మాది అనుకున్నాం. థియేటర్లన్నీ కొలాప్స్ అయిపోయాయి. ఒకటే ఉంది, ఓటీటీ ఉంది, ఓటీటీలోనే చెయ్యాలి అని స్టార్ట్ చేసాం. చాలా చాలా చిన్నది ఓటీటీ మూవీ లాగా స్టార్ట్ చేసాం. ఓకే. మూవీ చేయాలి అంటే తక్కువ బడ్జెట్లో భయపెట్టాలి, ఎంగేజ్ చేయాలి అంటే హారర్ అనేది మనకు ఈజీగా ఉంటుంది. కొంచెం రాయడం కష్టమే, బట్ ఎంగేజింగ్ ఈజీగా ఉంటుంది. సో అందుకే హారర్ ఆప్ట్ చేసాం. అండ్ నెక్స్ట్ ఏంటంటే వేణు గారిని కొత్తగా చూపించడానికి ఒక ఒక సెటప్ కావాలి, అది హారర్. హారర్ థ్రిల్లర్ అన్ని మిక్స్ అయి ఉంటుంది. ఇది టోటల్ మిక్సప్ జానర్ అండి. హారర్ ఉంటుంది, థ్రిల్లర్ ఉంటుంది, మోర్ కామెడీ ఉంటుంది, అండ్ ఒక పీరియడ్ సెటప్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ చాలా ట్విస్ట్లు ఉంటాయి. అమేజింగ్. తెలుస్తోంది ట్రైలర్ లో మీరు చాలా దాచారు. యా యా యా, వెనక చాలా ఉన్నాయి ఇంకా. చాలా ఉన్నాయని అర్థం అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ భరత్ గారు Thank you అండి. ఫర్ దిస్ వండర్ఫుల్ వెబ్ సిరీస్ అండ్ ఫర్ దోస్ వండర్ఫుల్ వర్డ్స్. థ్యాంక్ యూ సో మచ్. Thank you. అండ్ సో ఇందాక ఇక్కడికి విచ్చేసినటువంటి డిఓపి గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. మనోజ్ గారికి ఒక్కసారి గట్టిగా చెప్పట్లతో వెల్కమ్ చెప్పేద్దాము. సో ఆల్రెడీ మీ సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం అన్నమాట. సో బిఫోర్ యూ టాక్, ఇంకొక మైక్. యా, అంటే మమ్మల్ని ఇంత భయపెడుతూ ఉంటారు కదా కెమెరా ముందు నుంచి సడన్గా ఏదో తీసుకుని వచ్చి ఇలాంటివి. మీకు షూట్ చేసేటప్పుడు అసలు ఏం భయం ఉండదా అండి? మీ కన్నుతోనే కదా చూస్తారు ఫస్ట్. అంటే డైరెక్టర్ అలానే డిజైన్ చేశారు, సో ఇట్ వాజ్ ఈజీ. బట్ ఆర్ యూ హారర్ మూవీ ఫ్యాన్? చూస్తారా, ఎంజాయ్ చేస్తారా? బట్ సౌండ్ ఉండదు కదండి అప్పుడు, సో ఈజీగా ఉంటుంది మామూలుగా. ఎగ్జాక్ట్లీ, మీరు కరెక్ట్గా పాయింట్కి వచ్చారు. ఇప్పుడు మామూలుగా హారర్ మూవీ చూస్తున్నప్పుడు ఆ సడన్ ఎఫెక్ట్స్ అనేవి మనకు కొంచెం భయం వేస్తూ ఉంటాయి, ఎస్పెషల్లీ సౌండ్ ఎఫెక్ట్స్. మనోజ్ గారు, మీరు ఎక్కువగా భయపడే సౌండ్ ఎఫెక్ట్ ఏది చెప్పండి మాకు, లేదా ఏదైనా బీజిఎం కూడా. అవంతిక అరుస్తుంది ఒక ఎపిసోడ్ లో, అది చాలా స్కేరీగా ఉంటుంది. అంటే చెప్పకూడదా? సో సారీ. ఓకే ఓకే. భరత్ గారు ఇప్పుడు నన్ను అంటారు మీరు ఎక్కువ మాట్లాడించకండి ఆయన్ని అని. సో అంటే నేను ఈ వెబ్ సిరీస్ గురించి అడగలేదు యాక్చువల్గా. జనరల్లీ మీరు ఇప్పుడు పట్టీల సౌండ్ భయపెడుతూ ఉంటుంది, లేదా తలుపు చప్పుడు కిర్రమంటుంది, అది భయం వేస్తూ ఉంటుంది. అలా చిన్న టాయ్స్ సౌండ్స్ వస్తాయి కదా నైట్ టైం, అంటే చాలా స్కేరీ. కరెక్ట్. మీరు గుర్తు చేస్తేనే నాకు భయం వేస్తుంది. సరే చెప్పండి యువర్ ఎక్స్పీరియన్స్ ప్లీజ్. యా, ఇట్ వాస్ 30-35 days ఇంటెన్స్ షూట్. సో చాలా కష్టపడ్డాం అందరం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ఆల్ ద యాక్టర్స్ అండ్ క్రూ హూ సపోర్టెడ్ ఫర్ దట్. థ్యాంక్స్ టు అవర్ ప్రొడ్యూసర్స్ ప్రవీణ్ సార్ అండ్ ఆల్సో హాట్స్టార్ for giving us everything, and cast was fantastic, and I think the whole design and the whole set, Suresh sir has done a fantastic job. So I think everyone will love the show. It's got really great production values, and it's really worth a watch. So I really recommend all of you watch the show on September 19th, because it's really it's made with lot of effort and lot of hard work. So this is really gonna impress you, all of you, and we have gone really big technical things inside this. So we shot with some nice lenses, and I don't want to reveal anything. It's just up for the experience. So please enjoy this on September 19th, and thank you. ఆయన ఇటే మాట్లాడుతున్నారు కానీ ఒక కన్ను భరత్ గారికి మీద వేసి ఉంచారనమాట. థ్యాంక్ యూ సో మచ్ మనోజ్ గారు. యాక్చువల్లీ మీ ర్యాపో అక్కడే అర్థమవుతోంది. డైరెక్టర్ అండ్ సినిమాటోగ్రాఫర్ మధ్య ఆ ర్యాపో ఉండాలంటారు, అదే తెలుస్తోంది. సో ఎస్, మరి ఇప్పుడు స్టేజ్ పైకి ఆ బ్యూటిఫుల్ లేడీని పిలిచేద్దాము. సియా గౌతమ్ గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? సెప్టెంబర్ 19th సరికొత్తగా మనం సియా గౌతమ్ గారిని చూడబోతున్నాము. సో అదేంటి అనేది ఆబ్వియస్గా వెబ్ సిరీస్లోనే చూడాలి. ఈజియెస్ట్ వే. యా, వెరీ హ్యాపీ టు సీ యూ అగైన్, ఎస్పెషల్లీ ఇలాంటి ఒక ఫిల్మ్ తోటి. సో
మైక్ ప్లీజ్. యా. సో సియా గారు, మీ హారర్ స్టోరీస్, గోస్ట్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? I get very scared. యూ గెట్ వెరీ, యూ వాచ్ హారర్ మూవీస్? No. I can't go to the bathroom after that. It's so scary. But I'm glad I'm in this one. ఇప్పుడు And చూస్తారా మరి? విల్ యూ వాచ్ దిస్? of course, I will watch this. I'll get scared, but I'll watch it. సో యూ ఎంజాయ్ దట్ ఫియర్, Yes. స్కేరీ. Yes. I like that thrill. వండర్ఫుల్. అదే కదా మాకు కావాల్సింది. ఇలా కళ్ళ మధ్యలోంచి చూసినా సరే భయపడాలి, అది మాకు కావాలి. యా. సో టెల్ us your experience working for this Atithi. First, I need to thank Praveen sir. I need to thank Bharat sir. Manoj sir for walking on his, what was that, Segway? That's called a Segway. Acting all chill but creating such a masterpiece. Venu Garu for being the best co-star. I have my maximum scenes with you. And Avantika, you look superb. You're looking amazing. I'm getting scared. It's a compliment. And I haven't shared the screen with you, Ravi Garu, but I'm super excited to see you and Venki, you also. And yeah, I am coming on Hotstar, and this is my first time with Hotstar OTT, and super excited. And I hope the audience really likes it, and we create seasons and seasons of this. Atithi never stops. థ్యాంక్ యూ సో మచ్ సియా గౌతమ్ గారు. అండ్ ఐ హోప్ మీరు అతిథిని ఆడియన్స్గా కూడా చూసి బాగా ఎంజాయ్ చేస్తారు అని అనుకుంటున్నాం. షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ వాచింగ్, భయపడిన తర్వాత. Yeah, of course. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్. అండ్ సంజయ్ గారు టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. ఈ వెబ్ సిరీస్లో ఒక ఇంపార్టెంట్ రోల్లో మనకు కనిపించబోతున్నారు. ఆల్సో రిక్వెస్టింగ్ చాణక్య గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. Hello everyone. Hi, hello everyone. Very good evening. No. No, I am not revealing any character of mine. We played a very good character, me and this guy. It was fantastic working with you, sir, Bharat sir, and every crew member over here, Venu sir. Thank you so much. Avantika garu, thanks for working with us. And this is the second web series of mine. I worked in Shaitan web series, everyone knows it, as Rangana. And this is the second web series in Hotstar. And I did two total different variations, and you would love the web series because it has a whole great production, great value, production values. అంటే ఇంత ఖర్చు పెడతారని మేము అనుకోలేదు. ఒక వెబ్ సిరీస్ అంటే జస్ట్ జనరల్గా అలా తీసేస్తారు, కానీ నేను పెద్ద పెద్ద మూవీస్ చేశాను కానీ ఇంత ఖర్చు పెట్టిన చూడలేదు. ఒక హ్యూజ్ సెటప్ ఉంటుంది, ఇంకా నేను చెప్పాలనుకోవట్లేదు. భరత్ సార్ నన్ను చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్, అండ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ వాచింగ్ అస్, అండ్ ప్లీజ్ డూ వాచ్ ది షో ఆన్ September 19. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, చాణక్య గారు మాట్లాడే ముందు యోగి కత్రి గారు ఇప్పుడే వచ్చారు, స్టేజ్ పైకి వచ్చేసేయండి ప్లీజ్. చాణక్య గారు ప్లీజ్. హలో, యా, హాయ్ సార్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ. వేణు సార్, ఇట్స్ నేనైతే ఫస్ట్ మీకే ఓట్ చేసేది. ఎందుకంటే లేదు అంటే స్టార్ట్ అయినప్పుడు నాకు డైరెక్టర్ గారు కూడా పెద్దగా తెలియదు. నాకు చెప్పిందల్లా వేణుగారు ఒక వెబ్ సిరీస్ ఉంది అన్నారు. వేణుగారు అంటే ఏ వేణుగారు అంటే చిరునవ్వుతో వేణుగారు అన్నారు. సో ఫస్ట్ నేను మీకు ఓట్ చేసేది మీకే. రియలీ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీతో కలిపి స్క్రీన్ షేర్ చేసుకోవడం రియలీ సార్, ఇట్స్ హానర్ ఫర్ మీ. థ్యాంక్ యూ. అండ్ అలాగే వైజీ బ్రో, సైలెన్స్ బ్రో, ఊరికే అన్నా, నథింగ్. అంటే ఆ ఇంటిమేసి మీకు నాకు మాత్రమే ఉంది. సో వీ కెన్ క్రాక్ జోక్స్ ఆన్ ఈచ్ అదర్. సో థ్యాంక్ యూ సో మచ్. నన్ను బాగా రుద్ది ఆ పర్టికులర్ క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ని ఇంకా పెంచినందుకు. ఐ థింక్ ఈ కైండ్ ఆఫ్ అటర్లు ఇదే ఫస్ట్ టైం. నాకైతే లిటరలీ నమ్మకం లేదు నేను అట్లా కనపడగలనని. ఐ థాట్ అది కనుక వేసుకుంటే నేను బ్యాండ్ పార్టీ మెంబర్లో ఉంటానని నా ఫీలింగ్. బట్ నేను అలాగే కనిపిస్తాను, మీరు నమ్మారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ అలాగే మనోజ్ మ్యాన్, నువ్వు నన్ను మర్చిపోయాను, నేను మర్చిపోలే. ఓకే, యాక్చువల్లీ మీ వర్క్ నిజంగా విజువల్స్ చూస్తుంటే తెలుస్తుంది. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ, థ్యాంక్ యూ. అండ్ అలాగే బ్యూటిఫుల్ ఉమెన్ హియర్. వీ డోంట్ విమెన్ గర్ల్, ఓకే గర్ల్స్, ఓకే. యాక్చువల్లీ మనం స్క్రీన్ షేర్ చేసుకోలేదు. సో మేబీ నెక్స్ట్ టైం. By the way, I'm playing a crucial role in this series actually.
వీళ్ళు భయపడడానికి ముఖ్య కారణం మేమే అనమాట. ఆ భయం కలగడానికి కారణభూతులు మేము. ఓకే, అంతే, ఇంకేం లేదు, అంతే అంతే అంతే, ఇంకేం లేదు, అంతే. ఇంకా మైక్ తీసేసుకుంటాను నేను. యా, సో యా, యోగి కత్రి గారు ప్లీజ్. గుడ్ ఈవినింగ్ ఆల్. యాక్ట్ చేయడం చాలా ఈజీ సార్, మాట్లాడడం కంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ భరత్ గారు ఫర్ కాస్టింగ్ మీ. అండ్ మా వేణు గారితో పనిచేయడం నిజంగా అదృష్టం. ఎందుకంటే సార్ మిమ్మల్ని చాలా సినిమాల్లో చూసాం, కలిసి పనిచేసే అదృష్టం వచ్చింది. అండ్ మా మిత్రుడు రెగ్యులర్గా చేసాం. అండ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ. అందరు చెప్పినట్టే ఇది మాత్రం బాగుంది, హిలరియస్గా ఉంటుంది. అండ్ మీరు బాగా థ్రిల్ అది ఎంజాయ్ చేస్తారు, ఆ కిక్స్ని, ట్విస్ట్లని. I had a great experience. Thank you all. Thank you so much. Please watch on Hotstar September 9th. Thank you so much ముగ్గురికి కూడా. థ్యాంక్ యూ. అండ్ ఎస్, మరి ఇప్పుడు అతిథి వెబ్ సిరీస్కి సంబంధించి మనల్ని భయపెట్టే ప్రక్రియలో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే ద మ్యూజిక్. సో మ్యూజిక్ డైరెక్టర్ కపిల్ గారు ఇప్పుడు స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో ఒక హారర్ మూవీకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కపిల్ గారు, ఇప్పుడు ఈ అతిథికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉండబోతోంది ఏంటి, 6 ఎపిసోడ్స్లో ఎలా ఉంటుంది అనేది మేము చూస్తాం September 19th. బట్ జనరల్గా హారర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనగానే మీకు గుర్తొచ్చేది ఏంటి? అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాంచనాలో అలా వస్తుంది. నేను పాడడానికి ట్రై చేయట్లే, గుర్తు చేయడానికి ట్రై చేస్తున్నా. అలా మీకు హారర్ అనగానే గుర్తొచ్చే ఒక బీజిఎం. ఉమెన్ ఫ్రమ్ జాన్ విలియమ్స్, ఓకే, హాలీవుడ్ అండి. తెలుగులో వచ్చి దయ్యం, ఆర్జీవి గారిది ఎంటైర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫిలిం చాలా బాగుంటుంది. ఓకే. అండ్ దీంట్లో వీ వెంట్ త్రూ ఆల్మోస్ట్ లైక్ 1.5 months of scoring. And Dharma garu actually with the Bharat and Dharma garu was like in each and every frame and every session while I was working on the score. It's been an immense pleasure working with you, brother. And Venu garu, I just love your acting. And Avantika, you did the best actually. And ma'am, thank you so much for and I don't know, I'm overwhelmed now. Ravi Verma garu, you three guys, like actually Venkatesh, bro, you know what happened, like while I was working I feel like you are my family. Because I really felt it. I mean it. And the chemistry between you both are fantastic. And I wish Dharma garu was here now. Dharma garu మీరు ఉంటే బాగుండేదండి. అండ్ ప్రవీణ్ సత్తర్ గారు, అనురాధ గారు, I don't know if you are here, the content head, thank you so much. Please do watch this thing. And it's on 19th, it's coming on 19th. Bharat, you did the best job, man. I wish you all the success. Like the good thing is I'm working on multiple projects and this is the first one that is coming out. And thank you. Thanks for being a part of my life in my musical journey. Thank you so much, sir. Thank you. Ravi Verma garu, I need to mention something. Initially while I was working on, I did work with you, but we never met. Your acting is so precise that I always wanted to mention this to you whenever I meet you. And it's amazing, like tempo ki me acting on beat lo untundi, sir. I don't know if anybody mentioned this to you. And Avantika, I've been watching your works and we have some mutual films actually while I was working. And we were talking with Bharat also regarding that. Nice. It's like, I love all your work. I feel the same, like you guys enjoy my work. And thank you so much. Sir, all of you, all the Empire series that you worked on, Kingdom lo me chesina acting and everything is so good. Bro, I didn't even recognize that. Right. Sorry for the spoilers. I'm sorry. I'm extremely sorry for the spoilers. And do watch Atidhi. It's on 19th. Thanks for this opportunity. Thank you so much. భరత్ గారు అలాగా భరత్ గారు నన్ను ఆపాలి కదా మీరు. ఎస్పెషల్లీ కపిల్ గారు మాట్లాడుతుంటే ఆయన కళ్ళ ముందు సినిమా వెబ్ సిరీస్ అంతా కనిపిస్తుంది కదా. మీరు ఎన్నిసార్లు చూసారో తెలీదు. I mean, while you Bharat and Neenu, we were watching it. It's been 1 or 2 months now.
So I can remember every frame. ఎడిటింగ్ టేబుల్ నుంచి వచ్చేది మ్యూజిక్ డైరెక్టర్కే ఆల్మోస్ట్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ఆడియన్సెస్ ఆఫ్ ఎనీ ప్రాజెక్ట్ కాబట్టి మీరు చూసినప్పుడు ఎస్పెషల్లీ ఈవెన్ ఆఫ్టర్ కంపోజింగ్ ద మ్యూజిక్ కూడా ఎప్పుడైనా భయపడ్డారా నిజంగా ఒక ఆడియన్స్ గా చూసి భయపడ్డారా? ఒక్క దగ్గర భయపడ్డాం అంటే లైక్ స్పెషల్లీ ఈవెన్ వైల్ ఐ వాస్ వర్కింగ్ ఒక్కనే వర్క్ చేసేవాడిని నైట్స్ అంతా నేను. ఓకే. సో కొన్ని సీన్స్ లో హీ మేడ్ ఇట్ like even I was working and I felt it actually. Wow, we were discussing and I request you to not to skip the end titles because he put a lot of effort. He was explaining me everything and we worked really hard on the end titles also. And sound design, Pradeep, he did a fantastic job. His Pradeep, his sounds helped me to enhance my music a lot. And the mixing engineer Radha Krishna garu, the mixing engineer Krishna Raj garu from Annapurna, and CV sir, the content head and the creative head at technical head at Annapurna, they gave an fantastic support for the mixing and color grading and all that, all the post work. Yes, and Abhishek for the premix of the score, and Rajesh, he's my chief technician. Thank you, Rajesh, wherever you are now. And my musicians, Sandilya, Jayshree, thank you so much for being the part of the score. Yeah. There are some also foreigners who involved on this. Yes, ట్రైలర్ లో మేము చూసాము అలాగా అక్కడక్కడ. No, the music side I'm talking. ఓకే, మ్యూజిక్ సైడా? ఓకే, నేనేం రివీల్ చేయను, నేను చూడలేదు. ఓకే. I wish there is a sequence for this, bro. I wish you all the success and I wish you all the best and congratulations on this. Sir, thank you so much. Thank you. Venkatesh, you have a great future, man. Thank you so much. Thank you. మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళిపోయేలా ఉన్నారు ఆయన. He will be the talk of the town. అవునా? ఓకే, we are waiting. So Kapil garu requesting you to please stay back on stage. Let's invite all the team members on stage. అందుకనే ఆపేద్దాం ఇంకా. Yes, requesting all the actors to please join the stage. వచ్చాక మాట్లాడతారు. Yeah, భరత్ గారు, సాయి సురేష్ గారు, మనోజ్ గారు and the beautiful ladies అవంతిక గారు and సియా గౌతమ్ గారు, please welcome on stage. సో అతిథి సెప్టెంబర్ 19th నుంచి డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. ఈ మొత్తం ఇంత మంచి వండర్ఫుల్ టీమ్ షో రన్నర్ గురించి మనం డెఫినెట్గా మాట్లాడుకోవాలి. ప్రవీణ్ సత్తారు గారు ఎప్పుడు ఎటువంటి జానర్లో అయినా సరే ఒక అద్భుతమైన కంటెంట్తో క్రియేటివ్గా మన ముందుకు వచ్చే డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఆయన. సో ఈ షో అతిథికి షో రన్నర్గా అతిథిని మన ముందుకు తీసుకొస్తున్నారు ప్రవీణ్ సత్తారు గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. And actually we are missing you here. So yes, team members అందరూ స్టేజ్ పైన ఉన్నారు కాబట్టి ఒక్కసారి మీడియాకి ఫోటో ఆపర్చునిటీ ఇచ్చేసి ఒక్కసారి ఇక్కడ ఎందుకో ఇవాళ రీయూనియన్ వైబ్ వస్తుంది నాకు, కాలేజ్ మేట్స్ అందరు కలిసినట్టు. యా, చాలా చాలా డిస్కషన్స్ జరుగుతున్నాయి. వేణు గారు, దే వాంట్ యూ టు ఎస్, మీడియా మిత్రుల రిక్వెస్ట్ మేరకు వేణు గారు మధ్యలో ఇద్దరు హీరోయిన్లు చెరో వైపు. రాజేష్ గారు మీరు ఇటు ప్రియాంక గారు, ప్లీజ్ వెల్కమ్. కాస్ట్యూమ్ డిజైనర్ ప్రియాంక గారు, హార్టీ వెల్కమ్. ఒక్కసారి వేణు గారు
సియా అండ్ అవంతిక గారు అండ్ భరత్ గారు, మీ నలుగురు మాత్రమే ఒక్క అడుగు ముందుకు వేసి ఒక ఫోటో ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఇప్పుడు ఇక అవంతిక గారి మాటలు విందాము. ఇప్పుడు కొంచెం బిందాస్గా నవ్వుతూ జోకులేస్తూ మాట్లాడొచ్చు. మనం ఇందాక ఒక టాపిక్ అనుకున్నాం కదా, దెయ్యాలు అమ్మాయిలు. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం. హైదరాబాద్లో వర్క్ చేస్తున్నప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. వెరీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ టీమ్. ఈ స్టోరీ అన్నిటికంటే చాలా ఒరిజినల్గా, చాలా న్యూగా ఉంది. అండ్ ఐ జస్ట్ have to give all the credit to Bharat for coming up with something like this. I call him Buddha because he's very zen, but he Buddha but Buddha because he's very zen, but I don't know how he writes such dark stories, and I really want to know what he saw in me that he cast me in this part for the ghost part. I know, I want to know how have I scared you, which picture of mine has scared you that you've యాక్చువల్లీ గుడ్ క్వశ్చన్, మీరు ఆన్సర్ చేయాలనుకుంటున్నారా? I want to know what did you see and you're like, she will be my Maya and she will be my Dayam. నో see ఇంతవరకు అందమైన అమ్మాయిని చూడగానే చూశారు కనెక్ట్ and- అయ్యిందండి, చూడగానే గుచ్చుకుంది. అందుకే ఫస్ట్ గుచ్చుకుంది, తర్వాత దయ్యం అయింది. But yes, I'm so lucky to be a part of this project. I feel like for a web series, especially Telugulo horror takkuva undi, and I feel for something like this to become a massive hit, you have to have a very tight screenplay, amazing direction, good cast in place, production, everything in Hotstar, giving us the platform. So I feel right people have come together for this project, and I really hope Miku Maya chala nachi after watching it, and you enjoy the part. I hope I haunt you after you watch it, and you enjoy the series. It's stream, and I just want to thank okay, go on, sorry. Go on, sir. One at a time, we'll thank people. Okay, I want to first of all thank Venu, sir. తెలుగులో మాట్లాడాలి. Telugulo, okay. నీకు తెలుగు బాగా వచ్చుగా. Okay, నేను try. Okay. మా దయ్యం పిల్ల. So first of all, Venu sir, you are amazing. You're generous, you're kind, you've helped me a lot throughout the process. Seriously? ఇది నిజం? క్యారెక్టర్ చాలా ఛాలెంజింగ్గా ఉంది, and we used to shoot day and night because in a series like this you cannot get away with bad acting. So we really had to be on point with it, and having a ఇక్కడ good డైరెక్టర్ ఒప్పుకునేవాడు కాదు కదా. తాట తీసేవాడు. This is becoming my ragging session. I am being ragged. But Venu sir, యువర్ బుద్ధ. యువర్ బుద్ధ. I am not Buddha. కాదు, ఎక్కడన్నా వదిలేవాడా మనని? తాట తీసాడు. But దయ్యం పిల్ల చెప్పు. it was a very difficult shooting experience, as you can see. No, but thank you, Venu sir. You're amazing, and I honestly feel the audiences are going to love you. They already do, but they're going to be bowled over. Same. I also same. Thank you very much for working with us. And Bharat, thank you so much for your email that you sent me in November of 2022, a very random email asking me to do this show, and I thought it was spam, so I was not going to reply.
I Oh, thought first because he sent me all the details and he said I want you to do the show, and I said who will say like this from Hotstar? At least they'll call me, meet me. from spam to Buddha. From spam to doing the project, yeah. all the night shoots, all the ఏమి చూసారు మీరు? Come on, tell me. చాలా చూసారు. ఏమి చూసారు? Yeah, I think he saw a happy picture of mine on Instagram and he's like, let's take her happiness away for a while. But yeah, working with you has been incredible. You're such a good human being and I wish you only success. I really hope this has many seasons and I hope you go on to do everything that you desire. You're amazing. Yes. The moment it's going to get released, he's going to get married. Oh yes, that also. That also. I hope you also write a romantic film going to after get this. married and the I next act in. day. But yeah, coming to Venki, you're incredible. When I read your part, Savari, it was my favorite, I've told you. And I think people are going to love it. You also, Why did you call him Venky Monkey? Venki ఏంటి? you're incredible and it was amazing working with you and found a friend in you who translates a lot of my English to Telugu. You know it. And Energy transmitter. yes, energy transfer. Thank you. Sorry for scaring you so much on the show, but you're incredible. To Ravi Verma Garu, thank you for being my partner in crime. You know what I mean? You will know what after. No, partner in crime on set. Yeah. We had a gossip sessions, and so you're amazing. And again, like I So said, many things you guys did, yeah, without my knowledge. अरे वाह, so many things. ठीक है. you didn't want to talk to us, sir. होता है. सब होता है. Coming to Sia, the very beautiful Sia. We haven't honestly spent a lot of time together on set, but it was amazing working with her. Always really good to have female energy and, you know, women who support women is absolutely incredible. వచ్చేసింది ఉమెన్ పవర్. Yes, and ఇద్దరు coming to- చేరంగానే చాలు. ఆల్వేస్ అనుకుంటా. Tigers are saved now, sir. Now it's tigresses. It's always save the tigers. There's no save the You tigers. need saving, we don't need saving. Yes. Yeah. So Disney Hotstar needs save the tigers. they didn't say save the tigresses. Tigresses they don't need. We don't need saving. అసలు సిరీస్ లో మీరు ఆయన ఎంత భయపెట్టి ఉంటారో ఇక్కడ అంతా దాని రివెంజ్ అంతా తెచ్చుకుంటున్నారు స్టేజ్ పైన పాపం. కాదు అసలు మామూలు అసలు. This is the kind of relationship we wanted our characters to have, but we didn't. No, exactly. This was what happened in the sets. Yes, it was a The blast. Bonhomie, it was Bonhomie అంటారా ఏమంటారు? Bonhomie. ఇలా ఉండి కూడా అంత భయపెడుతున్నారంటే గ్రేట్. లేదు తప్పు చెప్తున్నాను. సెట్స్ లో కనీసం ఒక 80 నుంచి 100 మంది దాకా ఉండేవాళ్ళు. అది తప్పు చేశారు. తప్పు చెప్తున్నాను. యా మీరు Priyanka coming to another woman, beautiful. She has styled us. Yes. అందరూ నటించేవాళ్ళు. అందరూ నటించారు సెట్స్ లో. You will not let me. అందరిలో బాగా నటించింది మీరే. క్యారీ ఆన్. Thank you. యా అవంతిక మీ థాంక్స్ చెప్పేసేయండి. Priyanka, who has styled us so beautifully, worked so hard. Thank you so much. Art department, incredible. I think the first thing you see when you see the trailer is how aesthetically pleasing it is, how high quality it is, and it's all thanks to the art department. So thank you very much. సాయి గారు. Sai Garu, amazing job. I was in awe Please of the remember set the every names day. at least. Okay, sir. In Sai Garu, thank you. Kapil Garu, your music is Mind blowing. mind-blowing. Honestly, it's like a theatrical experience, so thank you so much. You did great. The entire team, all the other actors who I didn't get to share screen space with, now they're not listening to me. The boys are doing what boys do. Don't listen. But I'm very happy to see Manoj in one piece today because every time I see him, he's damaged. Either True. Actually, sorry. మా DOP Manoj గారు. Take it. No, women power. When they take it. వేణు గారు మీ స్పీచ్ వింటాం మేము. కాదు ఒకసారి అట్లా కాదు స్పీచ్ గురించి కాదు. వాట్ షీ సెడ్ వాజ్ రైట్. ఓకే. మనోజ్ గారు పూర్తి పేరేంటి చెప్పండి ఒకసారి సార్. మనోజ్ గారు మా DOP గారు ఎక్కడ సార్? మీ నేమ్ చెప్పండి సార్. మనోజ్ రెడ్డి. ఈ ప్రాజెక్ట్లో మాకు తెలిసిందంటే హిస్ మిడిల్ నేమ్ ఇస్ ఇంజరీ. మనోజ్ ఇంజరీ రెడ్డి. పాపం నిజంగా దెర్ ఇస్ నెవర్ సింగిల్ డే ఏదోటి చేతి ఏలుకో కాలుకో తలకో దేనికి బ్యాండేడ్ కట్టేసి ఉండేది. అసలు
అసలు ఎంత ఏంటంటే అయినా కూడా ఆయన అసలు మొత్తం కెమెరా పెట్టుకుని ఎక్కేసుకొని మొత్తం అసలు వదిలేవాడు కాదు ఆయన. ఈ యూస్ టు లిటరల్లీ గో ఫర్ ఇట్ అండ్ యూ కెన్ సీ ద రిజల్ట్. అమేజింగ్. He was really tortured. Okay, and one more time, producer Garu, Praveen Sataru Garu, thank you so much for this opportunity. And the three RRRs, the RRRs of our team, Rajiv Garu, Rajesh Garu, Raju Garu, thank you so much for arranging everything. Entire team, Andru, please watch it on 19th of September on Disney Plus Hotstar. Okay, thank you. థ్యాంక్ యూ సో మచ్ అవంతిక. వండర్ఫుల్ దట్ ఈస్. మొత్తానికి టీజింగ్ అంతా తట్టుకుని స్పీచ్ కంప్లీట్ చేశారు. ఒక్కసారి గట్టిగా చప్పట్లు. షీ డిజర్వ్స్. బట్ యాక్చువల్లీ ఒక వెబ్ సిరీస్కి సంబంధించి ఒక యాక్టర్ సీజన్ ఇంకా మళ్ళీ రావాలి అని అనుకుంటున్నారు అని అంటే అది మాకు ఒక క్లూ అనమాట. అవంతిక గారు. యా, ఎనీవేస్ నేను ఇంకేం క్లూస్ ఇవ్వను. ఫైనల్గా వేణు గారి మాటలు ఎస్పెషల్లీ ఇలాంటి ఒక అయ్యో లేదు మేము ఇంకా చాలా వినాలి. వేణు గారు ప్లీజ్. నో, జనరల్గా మీరు హారర్ మూవీస్ ఎలా చూస్తారు నేను అడుగుతున్నా. మీరు మామూలుగా ఆ మైక్ ఒక్కసారి. అందరూ ఉండండి ఇక్కడే, నాకు భయం వేస్తుంది. అడగండి. హారర్ కదా. అదే హారర్ మూవీస్ చూస్తారా, ఎంజాయ్ చేస్తారా, చూస్తే ఎలా చూస్తారు అలా? హారర్ అంటే అసలు నమ్మనండి నేను. నమ్మరు? భయపడను కూడా. ఓకే, భయపడను. డే టైంలో అవుతాయి. ఓ నైట్ టైం అనుకోండి అది హారర్ మూవీ చూసేటప్పుడు ఎక్స్పీరియన్స్ ఒకలా ఉంటుంది, మరి చేసేటప్పుడు ఎలా ఉంది? చేసేటప్పుడు అంటే 100% నేను ఏం చేసినా దీంట్లో ఈ అతిథి అనే దాంట్లో నేను ఏదైతే నా అవుట్పుట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ 100% క్రెడిట్ నేను భరత్కి ఇస్తానండి. భరత్కి ఇస్తాను 100%. ఎందుకంటే తను మైండ్లో ఏదో ఊహించుకున్నాడో అంటే అట్లీస్ట్ తను ఊహించుకున్న దానికి అట్లీస్ట్ ఒక 70% న్యాయం 100% చేయలేదు, 70% న్యాయం చేశాను. అంతవరకు డిస్టింక్షన్ వేయించుకుంటాలే, అది ఓకే. 70% న్యాయం చేశాను. బట్ వాట్ ఎవర్ ద అవుట్పుట్ ద క్రెడిట్ గోస్ టు భరత్. ఓపిక చేయించుకున్నాడు. నాకు ఎంతసేపు పరిగెత్తాలి, ఆగు ఆగు అనేవాడు. నవ్వుతూ ఉంటాడు కానీ సెట్లో బుద్ధానే. భరత్ గారి పేరు మారిపోయింది, వాళ్ళ బుద్ధ అయిపోయింది. బుద్ధ భరత్, బీబీ బీ స్క్వేర్ కాదు. అంత బాగా అంటే ఏం లేదండి. మై ఓన్లీ దిస్ థింగ్ వాజ్ లైక్ ఇట్ వాజ్ ఆల్ టీమ్ వర్క్. ఇప్పుడు అందరూ ఒక ఫ్యామిలీ లాగా అనుకొని అట్లా కలిసి పనిచేసాం. అతిథి అంటే అందరూ మీరు అతిథే, మేము అతిథి, అందరూ అతిథులే. చాలా ఫిలాసఫీ వచ్చింది, అందుకే చెప్పాను. ఈ భూమి మీద విచ్చేసిన వాళ్ళందరూ అతిథులే. ఒక చిన్న టైం ఉంటుంది, ఆ టైం పాస్ చేసి వెళ్ళిపోతాం. సో మా చిన్నప్పుడు లయన్స్ క్లబ్, లయన్ రామ్మూర్తి, లయన్ లింగమూర్తి, లయన్ ఇది అనేవాళ్ళు. అలా ప్రతి ఒక్కరు ఇక్కడ యాక్చువల్గా అవుతే అతిథి మంజుష, అతిథి భరత్, అతిథి వేణు, అతిథి అందరూ అతిథులమే. సో అందుకని ఇక్కడ విచ్చేసిన అతిథులు అందరికీ, ఇక్కడున్న అతిథులందరికీ అతిథిపూర్వకంగా నాకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇట్లు మీ అతిథి వేణు. అలాగే ఈ నెల సెప్టెంబర్ 19వ తారీఖున మీ ఇంట్లోకి డిస్నీ హాట్స్టార్ వాకిళ్ళ మూలంగా మీ ఇంట్లోకి మేము అతిథులుగా రాబోతున్నాం. అందరూ అతిథులు. గతంలో ఎలా మమ్మల్ని ఆహ్వానించారో ఈసారి కూడా మనస్ఫూర్తిగా మీరు మమ్మల్ని ఆహ్వానించి మమ్మల్ని స్వీకరించాలి. మా ప్రోడక్ట్ అతిథి అనే వెబ్ సిరీస్ని స్వీకరించాలి. యా, 4 గంటలు కూడా కాదండి, ఇట్స్ ఓన్లీ 3 hours. జస్ట్ ఒక సినిమా రన్నింగ్ టైమే. దట్స్ ఓకే. బట్ అన్ని సెట్ చేసుకుని కూర్చోండి, మళ్ళీ లెగవలేరు, మధ్యలో లెగిస్తే మిస్ అయిపోతారు. అది. సో వీఆర్ ఆల్ దేర్ టు ఎంటర్టైన్ యూ ఫ్రమ్ దిస్ మంత్ 19th onwards. అండ్ పర్టికులర్గా ఫస్ట్ నుంచి చెప్పాలంటే నేను భరత్ గారి లాగా చెప్తున్నాను. ఇప్పుడు మళ్ళీ మొదటి నుంచి చెప్పాలి నేను. ఫస్ట్ ఐ షుడ్ థ్యాంక్ రాజేష్ గారు.
who called me and said, here, come here, there's a project, we'll do it. So thank you, Rajesh Garu, for giving me this opportunity. Now again, next to భరత్ గారు కథ చెప్పారు. ఆ కథ చెప్పినప్పుడు నేను ఒకటండి ఇక్కడ చిన్న ఇష్యూ ఏమొస్తుందంటే, కథ విన్నప్పుడు ఏమొస్తుందంటే ఊహించుకునేది నేను. అంటే ఒక బుక్ చదివినా కథ చెప్పినా ఊహించుకునేది నేను, తీసేది భరత్. అక్కడ నాకు ఆయనకి ఎప్పుడు అనుకుంటూ ఉంటాం. బట్ ఎనీవే ఇట్స్ ఆల్ ఫర్ గుడ్ కాస్ట్, ఇంకొంచెం అంటే ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద ప్రోడక్ట్. సో భరత్కి థ్యాంక్స్ చెప్పాలి సెకండ్. అండ్ థర్డ్, ప్రవీణ్ సత్తార్ గారికి ఖచ్చితంగా ఫర్ యాక్సెప్టింగ్ ద ప్రపోజల్ బై రాజేష్ అండ్ భరత్ టు కాస్ట్ మీ ఇన్. ఆయన ఒప్పుకున్నందుకు ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. అండ్ డిస్నీ హాట్స్టార్ అనురాధ గారికి, రోహిత్ గారు, ప్రణీత గారు, అలోక్ గారికి, వీళ్ళందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఫర్ అకామిడేటింగ్ ఆల్ ఆఫ్ అస్. అంటే మమ్మల్ని అందరినీ నమ్మి ఒక ప్రాజెక్ట్ అప్ చెప్పారు. ఐ హోప్ వీ లివ్ అప్ టు యువర్ ఎక్స్పెక్టేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ డిస్నీ హాట్స్టార్. అలాగే ఇప్పుడు టెక్నీషియన్స్ ఫస్ట్ నేను చెప్పాల్సింది ఏంటంటే, సాయి గారు అమేజింగ్ సెట్ అండి. అమేజింగ్ సెట్ అంటే ఎంత అమేజింగ్ సెట్ అంటే లాస్ట్లో ఎలబుదే ఇది కాదు. ఫస్ట్లో ఏమో ఇదే సెట్ అనుకునేది, లాస్ట్లో అలా అంటే ఇట్ గ్రూ ఆన్ అస్. థ్యాంక్ యూ వెరీ మచ్ సాయి గారు ఫర్ ద వండర్ఫుల్. నేనేదో వెబ్ సిరీస్ అనగానే ఏదో అట్లా పెట్టేసి ఒక ఆటమోకి ఇట్లా పెట్టినట్లు ఉంటుందేమో అనుకున్నాను. కాదు, బ్రహ్మాండంగా చేశారు. అండ్ అగైన్ థ్యాంక్స్ టు ద ప్రొడక్షన్ టీమ్ ఫర్ అఫోర్డింగ్ ఆల్ దిస్. ఇవన్నీ చేసి చక్కగా సినిమా కన్నా గొప్పగా తీశారు వాస్తవంగా చెప్పాలంటే. రాజేష్ గారు, ఇట్స్ రాజీవ్ గారు, రాజు, మా RRR టీం కూడా థ్యాంక్ యూ చెప్పాలి. అలాగే నెక్స్ట్ ఫస్ట్ ఆడియన్స్ మనోజ్ గారు. మనోజ్ గారికి నిజంగా ఐ షుడ్ థ్యాంక్ హిమ్. అని ఎంత థ్యాంక్స్ చెప్పినా సరిపోదు, అంత బాగా చేశారు మీరు వర్క్. మధ్యలో అప్పుడప్పుడు హుడీని యాక్ట్ చేసేవాళ్ళు అనుకోండి, యూస్ టు డిసపియర్. తిట్టుకునేవాడిని, ఇదేంటి సార్ మీరు వెళ్ళిపోతున్నారు, మమ్మల్ని కూడా వదిలేయచ్చు కదా అని. కానీ మమ్మల్ని పట్టుకునేవాళ్ళు. మిమ్మల్ని వదిలేరు కానీ మమ్మల్ని పట్టుకునేవాళ్ళు. ఆ రోజు షూటింగ్ క్యాన్సిల్ అయ్యేది కాదు. సో అంత బాధపడేవాళ్ళు, మీరు లేరని చెప్పి బాధపడేవాళ్ళు, ఇంకే లేదు. సో బట్ స్టిల్ వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. అలాగే కపిల్ గారు, నాకు మీ గురించి భరత్ చాలా చెప్పాడు. మీరు అసలు బాగా చెప్పారు. అసలు ఆయనకి తెలుగు అనేది రాదు, ఓన్లీ హాలీవుడ్ అండ్ రేంజ్ అయింది, పొరపాటు ఇక్కడ ఉన్నారు అని అంత గొప్పగా చెప్పారు. నిజంగా ఇట్స్ ఎ కాంప్లిమెంట్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ కపిల్ గారు. కదా తెలుగు కాను, తెలుగు వాళ్ళే మీ రేంజ్ హాలీవుడ్ రేంజ్ అని చెప్పారు. మీ రేంజ్ హాలీవుడ్ రేంజ్ చెప్పారు. వీఆర్ వెరీ లక్కీ టు ఎగ్జాక్ట్ వర్డ్ అంటే వీఆర్ వెరీ లక్కీ టు హ్యావ్ కపిల్ గారు ఆన్ బోర్డ్ ఫర్ డూయింగ్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫర్ దిస్. ఇట్స్ అమేజింగ్. సో అంటే అంతకన్నా ఏం కావాలండి అంటే పర్టికులర్గా ఇటువంటి ప్రాజెక్ట్కి, అతిథి లాంటి ప్రాజెక్ట్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది అదొక లైఫ్. అలాగే ఇంకా నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారు, మా టైగర్స్ ఎవరెవరు ఉన్నారు, చాణక్య, సంజయ్, మన యోగి కత్రే గారు, అలాగే ఇంకా ఎంతోమంది ఉన్నారు, చాలామంది ఉన్నారు. అండ్ వాళ్ళందరికి పేరు పేరున ఆల్ ది ఆర్టిస్ట్. గాయత్రి గారు, అలా అందరికీ. అండ్ వీళ్ళందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇంకా రాలేదు, మీకు కంగారు ఎక్కువ. ఓకే, రాజస్థాన్లో కూడా అట్లే ఉన్నారు, ఇక్కడ అట్లే ఉన్నారు. సూపర్. రాజస్థాన్ రిమెంబర్ కాదు యోగి గారు కాదు, రిమెంబర్ వి హ్యాడ్ అ బ్లాస్ట్ కదా ఇన్ రాజస్థాన్. ఫన్ కదా, ఫన్, ఇట్ వాస్ బ్లాస్ట్ అనమాట. నౌ అగైన్ ప్రియాంక గారికి స్పెషల్ థ్యాంక్స్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఫర్ నెయిలింగ్ ద కాస్ట్యూమ్. అంటే దిస్ ఇస్ ఇట్ అని కరెక్ట్గా నెయిల్ చేసింది. From the bottom of my heart, I sincerely thank you very much. You did a wonderful job. Took care of me so nicely. Thank you very much. ఇప్పుడు ఇంకో టైగర్ ఉన్నారు, రవివర్మ గారు.
రవివర్మ గారు టైగర్, ఈ టైగర్ గురించి చెప్పాలంటే టైగర్ కాదు సారీ తూచ్. టైగర్ అనేది నేను డిజ్నీ హాట్స్టార్ వాళ్ళు ఎక్కువ ప్రమోట్ చేస్తున్నాను. అతిథి రవివర్మ గారి గురించి చెప్పాలంటే సో ఇట్ వాస్ ఫన్ టైం నిజంగా. ఎందుకంటే ఇందాక రవి గారు చెప్పారు ఇది ఒక నలుగురే ఉండేవాళ్ళని. 80 మందిలో 9 ఉండేవాళ్ళంటే ఆ 9 ఒక గ్యాంగ్ అనమాట. అందుకని 9 అంత ఇంకేం లేదు. సో రవివర్మ గారు అండ్ వీ హ్యాడ్ సాలిడ్ ఫన్ వర్కింగ్ విత్ హిమ్. అండ్ చాలా అబ్జర్వ్ చేసేవాడిని బికాజ్ ఆయన చేసే నటన అంతా ఒక మీటర్కి తగ్గట్లు ఉంటుంది, ఒక పర్ఫెక్షన్లో ఉంటుంది. దట్ ఐ రియలీ అప్రిషియేట్ హిమ్ అండ్ ఐ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ హిమ్. అండ్ నెక్స్ట్ మా అతిథి వెంకటేష్ కాకుమాను ఇందాక చెప్తూ ఉన్నాను అతనితో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు, బ్రో ఇది ఒక కొంచెం ఫ్లాష్ బ్యాక్ వెళ్తే అంటే లైక్ ఫ్లాష్ బ్యాక్ కాదు, ఇప్పుడు మళ్ళీ అతిథి వచ్చి కథ చెప్పారనుకో భరత్ వచ్చి, నేను ఐ వుడ్ డెఫినెట్లీ డన్ యువర్ క్యారెక్టర్, ఐ వుడ్ హ్యావ్ డన్ మై క్యారెక్టర్ అని చెప్పాను. ఐ వుడ్ హ్యావ్ డన్ నాకు అది చెప్పాను అతనికి. ఐ టోల్డ్ హిమ్ గాడ్ బ్లెస్ యూ వెంకటేష్, గాడ్ బ్లెస్ యూ, యూ డిడ్ అ వండర్ఫుల్ జాబ్. అండ్ నిజంగా నాకు హనుమాన్ జంక్షన్లో నాకు ఎంత పేరు తెచ్చిందో దానికన్నా ఎక్కువ పేరు తీసుకొస్తుంది భరత్ మన వెంకటేష్ కాకుమాన్ గారి, నాకెట్టు నమ్మకం. ఆల్ ది బెస్ట్. అండ్ ఇప్పుడు మా టైగ్రెస్లు సారీ అతిథులు అందరూ ఫస్ట్ లేడీస్ ఫస్ట్ అంటారు. నాకు చిన్నప్పుడు అది నేర్పలేదు. సారీ, వెరీ సారీ ఫర్ మై ఇండీసెన్సీ. ఐఎమ్ వెరీ సారీ. ఫస్ట్ అవంతిక గారు, అవంతిక శర్మ మిశ్రా, సారీ ఐఎమ్ వెరీ సారీ. నో ఐఎమ్ వెరీ సారీ. అఫిషియల్లీ అవంతిక, అతిథి అఫిషియల్లీ అవంతిక. నాకు నిన్నే తెలిసింది. చాలా ఇన్స్టాగ్రామ్లో 4 లక్షల పైన ఫాలోవర్స్ ఉన్నారు కదా. ఏ గ్రేట్ మ్యాన్, గాడ్ బ్లెస్ యూ. అండ్ తను ఈ అతిథి అనే మా వెబ్ సిరీస్లో ఒక బీభత్సం సృష్టించింది అని చెప్పాలి ఒక మాటలో చెప్పాలంటే. అండ్ వండర్ఫుల్, షీ హెస్ క్యారీడ్ అవుట్ హర్ సెల్ఫ్ వెరీ, అంటే చాలా చక్కగా తన క్యారెక్టర్ మోసుకెళ్ళింది. అండ్ వన్స్ అగైన్ యూ డన్ అ వండర్ఫుల్ జాబ్ ఇన్ దిస్ వెబ్ సిరీస్. గాడ్ బ్లెస్ యూ. అండ్ సియా గౌతమ్ గారి గురించి చెప్పాలంటే మా అతిథి సియా గౌతమ్ గారు అంటే ఎట్లా చెప్పాలంటే నాకు తనకి చాలా సీన్స్ ఉంటాయి. ప్రతి సీన్లో అమ్మాయితో చేస్తున్నప్పుడు చిన్న ఇది ఉండేది అనమాట. ఎందుకంటే ఒక విచిత్రమైన సిచ్యువేషన్. ఎనివే మీరు 19 చూస్తారు కాబట్టి మీకు తెలుస్తుంది. సో భరత్ గారికి మా టెన్షన్ వస్తుంది ఏదైనా ఓపెన్ అవుతానని. ఐఎమ్ సారీ, లేదు ఐ వాంట్. సో అలాగే మా అతిథి సియా గౌతమ్ గారు కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం మా టీం అందరి తరఫున. సో నైస్ వర్కింగ్ విత్ ఎవ్రీబడి, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, పేరున ఆల్ ద టెక్నీషియన్స్. అంటే విత్ భగవంతుడు దయ, అంటే విత్ ఆల్ హిస్ బ్లెస్సింగ్స్, విత్ ఆల్ ఆల్మైటీస్ బ్లెస్సింగ్స్, ఇట్ వాజ్ అ వండర్ఫుల్ టీమ్ వర్క్. అన్ని కుదిరిని మాకు అంతా అన్ని రకాలుగా టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్ట్ కానీ. అండ్ లాస్ట్ చెప్పాలంటే భరత్ ఈ ప్రాజెక్ట్ని ఇక్కడ తీసుకొస్తానికి నాకు తెలిసి ఈ ర్యాన్ ఫ్రమ్ పిల్లర్ టు పోస్ట్ అంటారు ఇంగ్లీష్లో, నాకు అంతేనా? ఈ ర్యాన్ ఫ్రమ్ పిల్లర్ టు పోస్ట్ అనాలా ఇన్ ఇంగ్లీష్లో? ఏంటి అదినా? హీ వాజ్ అ పర్సన్ హూ లిటరలీ బుద్ధ, తనని బరువంతా మోసిన బుద్ధ భరత్. ఓకే, సో I really appreciate him, and from the bottom of my heart I wish him all the best, because నాకు భరత్ దీంట్లో ఏం నచ్చిందంటే డీటెయిలింగ్ మెటిక్యులస్గా. అంటే ఒక సీన్ చెప్పేసి ఇది ఇలా అని చెప్పేసి వెళ్ళి కూర్చోడు మానిటర్ దగ్గర కూర్చునేవాడు కాదు. ప్రతి డీటెయిలింగ్ పరిగెత్తుకుని వచ్చేవాడు కాదు. ఇక్కడ ఇది ఆ డీటెయిలింగ్
వల్ల ఇంత మంచి అవుట్పుట్ వచ్చింది నా నమ్మకం. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ భరత్ ఫర్ ద వెరీ మైన్యూట్ డీటెయిల్స్ ఆల్సో యూ లుక్ ఇన్ టు. సో నైస్ ఇట్ వాస్. అండ్ ఫైనలీ ఇప్పుడు మీరు ఇంకేమైనా ప్రశ్నలు అడగాల? నేను చెప్పేసాను. ఇంకేమైనా నేను ఇంకేం అడిగినా భరత్ గారు నా వైపు చూస్తున్నారు. ఏదైనా ఒక 2-3 క్వశ్చన్స్ ఇస్తాను, అవకాశం ఇస్తాను. 3 క్వశ్చన్స్ అడగండి. ఇస్తున్నారా? 3 అడగండి. అంటే నాకు మీ రియల్ లైఫ్ హారర్ స్టోరీ ఏదైనా ఉందేమో తెలుసుకోవాలని ఉంది. చిన్నప్పటి నుంచి విన్నది చూసింది. చిన్నప్పటి నుంచి సడన్గా ఉన్న పలానుగా అసలు ఒకసారి ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి అంటే నాకు హారర్ అంటే కాదు, నాకు చీకటి అంటే భయం. చీకటి అంటే భయం. ఇప్పుడు వాటర్ ఉందనుకోండి, డే టైం అసలు నన్ను సముద్రంలో ఇసురు బారేసినా భయం లేదు. చీకట్లో వాటర్ చూడాలన్నా భయపడతా సైకలాజికల్గా చీకట్లో. సో చీకటి అంటే భయం. ఒకసారి సడన్గా ఇప్పుడు ఇందాక ట్రైలర్లో చూసారు చూడండి, లైటు ఫ్లికర్ ఆఫ్ అయిపోవటం. అది చిన్నప్పుడు ఒకసారి ఇంట్లో ఒంటరిగా ఉంటే అసలు బెత్తరపోతాను అనమాట. అసలు ఇంట్లో వాళ్ళు వదిలేసి ఎక్కడ ఊరికి వెళ్ళారనుకోండి, మా ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేయాలి, రండిరా నేను ఒక్కడనే ఉన్నాను రా రండి. టక్కున లైట్ మళ్ళీ ఏదైనా సంథింగ్ హ్యాపన్. తర్వాత తిట్టారు, మరి కరెంటు పోయిందిరా యాదవా, గో స్టాప్ పాడా నీ మొఖం అని చెప్పి తిట్టేవాళ్ళు. నువ్వు తాడి చెట్టులో పెరిగావు, బుద్ధి జ్ఞానం ఉండక్కర్లా అని చెప్పారు. కామన్ డైలాగ్ మీ హైట్కి. సో అయితే మీరు ఈ వెబ్ సిరీస్ ని లైట్లు వేసుకుని హ్యాపీగా చూడబోతున్నారు. అయ్యో భలేవారండి, లైట్లు వేసుకుని చూడలేదు. లేదు బట్ నిజంగా ఇట్ బి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఐఎమ్ షూర్. ఎందుకంటే లైక్ చెప్పా కదండి, ద ఫోటోగ్రఫీ కానీ ద మ్యూజిక్ కానీ ప్రాణం పోస్తారు వీళ్ళిద్దరు. ద సెట్ అందరు టెక్నీషియన్స్. మేము చేసింది మేము టూల్స్, బట్ అందరు టెక్నీషియన్స్ అందరూ కలిపి ధర్మేంద్ర గారు, ఎడిటర్ ధర్మేంద్ర గారు ముఖ్యంగా చెప్పాలంటే ఆయన ఓపిక్గా అంతా ఒక 1 by 1 లేయర్గా సెట్ చేసి అప్ చెప్పారు. అండ్ థ్యాంక్ యూ ధర్మేంద్ర గారు. అండ్ ఫైనలీ థ్యాంక్స్ టు ది ఎంటైర్ కాస్ట్, క్రూ అండ్ ఎవ్రీబడి పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ వేణు గారు. అద్భుతంగా మీ కైండ్ ఆఫ్ పంచులతో ఓకే ఇన్నున్నాయి అనుకోలేదు నేను. ఓకే thank you so much to the entire cast and crew of Athithi. We are eagerly waiting to experience and enjoy Athithi on Disney Plus Hotstar from September 19th. Thank you so much everybody. మళ్ళీ సీజన్స్ తో రావాల్సిందిగా కూడా కోరుకుంటున్నాము. అండ్ ఆడియన్స్ చక్కగా బింజ్ వాచ్ చేసేసేయండి, ఎందుకంటే ఇన్స్టాల్మెంట్స్ లో భయపడే కంటే బింజ్ వాచ్ చేసి ఎంజాయ్ చేస్తే బాగుంటుంది కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఆన్ స్టేజ్. థ్యాంక్ యూ సో మచ్ మీడియా అండ్ ప్రెస్ ఫర్ జాయినింగ్ ది ప్రెస్ మీట్. థ్యాంక్ యూ సో మచ్. సారీ మీడియా మిత్రులందరికీ my sincerest apologies. First of all, I should thank you for all coming here and covering us. Once again, without your help, we won't be there for the public to appreciate us. Thank you once again to all the media people, both the digital and the print media. Thank you once again. Thank you very much. And Manisha garu, thank you very much for bearing all Atithis. మా అతిథులందరినీ మేము ఓపిక్గా థ్యాంక్ యూ ఫర్ బేరింగ్ మీ కూడా. లైట్స్ ఆఫ్ అని 100 సార్లు అంటే మీరు నన్ను ఎంత తిట్టుకుని ఉంటారో అని ఆలోచిస్తున్నా నేను. థ్యాంక్ యూ. నాకు చెప్పా కదా, నాకు లైట్స్ ఆఫ్ తే ఇష్టం లేదు, లైట్లు ఉంటేనే నాకు ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్. ఒకటి మర్చిపోయండి, యాక్చువల్ వెబ్ సిరీస్లో డ్యాన్స్ బిట్ ఉండదు, సాంగ్స్ ఉండవు జనరల్గా, బట్ ఇందులో ఒక డ్యాన్స్ బిట్ ఉంది. సూపర్గా చేశారు వీళ్ళు ముగ్గురు. దాన్ని కొరియోగ్రఫీ చేసింది నా ఫ్రెండ్ ప్రమేష్, చెన్నైలో ఉంటాడు. సో థ్యాంక్స్ టు హిమ్. వావ్ ఓకే, ఇంకొక క్యూరియస్ పాయింట్ యాడ్ చేశారు యాక్చువల్లీ. చాలా కొత్తగా ఉంటుంది అది. అమేజింగ్. విల్ బి వెయిటింగ్ టు ఎంజాయ్ ద షో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ ప్రవీణ్ సత్తారు గారు కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ యాజ్ అ షో రన్నర్. థ్యాంక్ యూ సో మచ్.